Hey guys, welcome to Parents Vlog. ఈ రోజు నేను మీషోలో కొన్ని ఐటమ్స్ అనేవి ఆర్డర్ చేశానండి. అంటే డెకరేటివ్ ఐటమ్స్, అలాగే కొన్ని కిచెన్ కి యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ అనేవి ఆర్డర్ చేశాను. సో వాటికి సంబంధించిన రివ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటాను. కొనొచ్చా లేదా అనేవి యూస్ఫుల్లా కాదా అని చెప్పేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అన్నీ కూడా 10 ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఇంకొకటి రావాల్సింది. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో షార్ట్స్లో పెడతాను. ఐటమ్స్ అయితే చాలా యూనిక్గా తీసుకున్నాను. అన్నీ కూడా 200 బిలోలోనే. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే తీసుకున్నాను. బట్ క్వాలిటీ ఎలా ఉంటుందని ఈ వీడియోలో చెక్ చేద్దాము. అండ్ మీతో కూడా వీడియోలో ఫుల్ రివ్యూస్ కూడా నేను షేర్ చేసుకుంటాను. అంటే ఎలా ఉన్నాయి, క్వాలిటీ పర్చేస్ చేయొచ్చా లేదా అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ప్రైజెస్ కూడా మీకు వీడియోలోనే చూపిస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి నేను వాల్ హ్యాంగింగ్ పెట్టాను. వాల్ హ్యాంగింగ్స్ ఉంటాయి, అవి టూ అయితే పెట్టాను. వాటిలో బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి, స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి. బట్ నాకైతే ఇవి 2 అయితే కొంచెం బాగుంటాయి. అంటే స్మాల్ సైజెస్లో చిన్నవి టాయ్స్ టైప్ కానీ ఏదైనా డిఫరెంట్గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి వాటి మీద ఇలా వాల్ హ్యాంగింగ్స్ పెట్టాను. ఈ వుడ్ వచ్చి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, బాగా గట్టిగా ఉంది. మీకు థ్రెడ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. నాకైతే బాగా అనిపించిందండి చూడడానికి. అంటే చూసినట్టు ఎలా వస్తుందో, ఆ వుడ్ ఎలా వస్తుందో వీక్గా ఉంటుందేమో, అంటే సరిగా ఉండదేమో అని నేను అనుకున్నాను. బట్ నేను అన్నీ కూడా రివ్యూస్ చూసే పర్చేస్ చేశాను. నాకు రివ్యూస్కి తగ్గట్టు ఇదైతే నాకు అవుట్ ఆఫ్ 5 4 అయితే ఇస్తాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. చిన్న డాల్స్ టైపు, టాయ్స్ టైపు పెట్టుకోవడానికి అయితే యూస్ఫుల్ అనిపించింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయొచ్చు, వర్త్ ఇట్ అండి. నెక్స్ట్ ఇది వచ్చి లీవ్స్ టైప్ తీసుకున్నాను. అంటే ఆర్టిఫిషియల్ డెకరేషన్స్ టైప్ ఉంటాయి కదా లీవ్స్, కిచెన్లో కానీ లేదా హాల్లో కానీ టీవీ క్యాబినెట్ దగ్గర కానీ ఇలా డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను ఇవైతే తీసుకున్నాను. ఇవైతే 5 స్ట్రింగ్స్ వచ్చాయి, 7 feet ఉంటుంది. సో ప్రైస్ వచ్చి నాకు 130 రూపీస్ మాత్రమే పడింది. బట్ 130కి ఇది వర్త్ ఇట్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం మీరు చక్కగా పర్చేస్ చేయొచ్చు. క్వాలిటీ అలాగే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి. వీటిలో వేరే అంటే కొన్ని తక్కువ స్ట్రింగ్స్లోను, ఎక్కువ స్ట్రింగ్స్లోను, ఫీట్ తక్కువలోను కూడా చాలా ఉన్నాయి. బట్ నేను ఇదైతే అన్ని రివ్యూస్ చూసి పర్చేస్ చేశాను. సో వర్త్ ఇట్ అండి, ఇది కూడా 130 రూపీస్కి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది కూడా వాల్ హ్యాంగింగ్సే అండి, డెకర్ హ్యాంగింగ్స్ టైప్ తీసుకున్నాను. డోర్స్కి 2 sides డెకరేషన్కి పెట్టుకుంటాం కదా. సో అలా లోటస్లో అలాగే ఒక ఆవు వచ్చే టైప్లో అయితే తీసుకున్నాను. నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడగానే అసలు ఎంత బాగుందంటే నాకైతే సూపర్గా నచ్చిందని చెప్తాను నేను. అవుట్ ఆఫ్ 5 4.5 అయితే నేను రేటింగ్ ఇస్తాను. అండ్ వాళ్ళు కొటేషన్ కూడా ఒకటి లీవ్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్ అని చెప్పేసి. స్మాల్ బిజినెస్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఒక కొటేషన్ కూడా పెట్టేసి ఇలా పంపించారనమాట. కలర్ కూడా పింక్ షేడ్ తీసుకున్నాను. పింక్లో చాలా బాగుంది. నాకైతే ఇది వర్త్ ఇట్ అనిపించింది. జస్ట్ 150 రూపీస్కే మనకి ఇది ఉంది. మీకు లెంత్ కూడా 11 సెంటీమీటర్స్ వస్తుంది లెంత్. హైట్ వచ్చి మీకు 42 హైట్ అయితే వస్తుందండి. చాలా బాగుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే డెకరేషన్ పర్పస్కి చక్కగా తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. 150 రూపీస్. అండ్ మీకు బేస్ కూడా వుడ్ టైప్, అంటే వుడ్ కాదు, అది కేక్స్కి కింద పెడతారు కదా స్మాల్, ఆ టైప్తో అయితే ఉంది. అది బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. ఇంట్రెస్ట్ ఉంది అంటే గో ఫర్ ఇట్, చక్కగా కొనేసేయచ్చు. ఇవి మనం దేవుడి గదిలో పెట్టుకోవచ్చు, అలాగే లేదా మెయిన్ డోర్కి అటు ఇటు పెట్టుకోవచ్చు. డెకరేషన్కి చాలా బాగున్నాయి. సో నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చి 150 రూపీస్, 150 రూపీస్ మాత్రమే. మీకు నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చి షోపీస్ టైప్ అయితే తీసుకున్నాను. కిస్సింగ్ డక్స్ అని చెప్పేసి 2 swans పెయిర్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మెటలు, బ్రాస్ అయితే కాదండి, మెటలు. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది కొంచెం లెంత్, అంటే పొడుగు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి, పెద్దదిగా వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అంత పెద్దదిగా అయితే లేదు. ఓకే, బట్ డెకరేటివ్ పీస్కి అయితే చాలా బాగుంది. లుక్ కూడా చాలా బాగుంది. గోల్డ్ కలర్లో షేడ్ చాలా బాగుంది. ప్రైస్ వచ్చి మీకు సేమ్ 149, బిలో 150లోనే ఉన్నాయి ఆల్మోస్ట్. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీకు అలా కింద 2 మరలు అయితే ఇచ్చారు, తిప్పుకొని చక్కగా వాటిని క్లీన్ చేసుకొని నీట్గా మళ్ళీ పెట్టుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే చక్కగా పర్చేస్ చేయొచ్చండి. దీనికైతే అవుట్ ఆఫ్ 5 నేను 4 అయితే రేటింగ్ ఇస్తాను. నాకైతే బాగా నచ్చింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను డెకరేటివ్ ఐటమ్సే ఎక్కువ తీసుకున్నాను.
నాకు ఇది వచ్చి సేమ్ అండి ఆర్టిఫిషియల్ ప్లాంట్. ఇంతకుముందు ఆర్టిఫిషియల్ లీవ్స్ అని చెప్పాను కదా, సో అదైతే కొంచెం కిచెన్లో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది తీసుకున్నాను. ఇదైతే కొంచెం హాల్లో మనకి కావాలంటే వాల్స్కి కూడా చక్కగా ఏదన్నా హ్యాంగింగ్ టైప్ తీసుకొని దానిపైన పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. లీవ్స్ కూడా చాలా బుషీగా వచ్చాయి, బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ప్లస్ మీకు పాట్తో సహా వచ్చింది. క్వాలిటీ అయితే ఇది కూడా చాలా బాగుందండి. నేనైతే అవుట్ ఆఫ్ 5 4 అయితే ఇస్తాను. దీని ప్రైస్ వచ్చి 215 రూపీస్ అయితే పడింది. బాగా అనిపించింది, క్వాలిటీకి ప్రైజెస్కి చాలా బాగుంది అనిపించింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు కావాలి అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు. వర్త్ అండి, నాకైతే బాగా నచ్చింది. అండ్ మీషోలో ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు రివ్యూస్ చూడండి. రివ్యూస్ చూసి వాటి ఇమేజెస్ కూడా చాలామంది పోస్ట్ చేస్తున్నారు కాబట్టి సో అవి చూసి చెక్ చేసుకొని తీసుకుంటే మనకి కొంచెం హెల్ప్ అవుతుంది. లేదు చూడడానికి బాగుంది అని చెప్పేసి పెట్టేసామంటే మనం పప్పులో కాలేసినట్టే అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇలా బుద్ధుడిని తీసుకున్నాను వైట్లో. బట్ నాకు ఇది అంత అంటే ఫేస్ అంత క్లియర్గా అనిపించలేదు. నాకు ఓకే అనిపించింది ప్రోడక్ట్. బట్ బుద్ధుడు కాబట్టి నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఫేస్ అంత క్లారిటీ ఇంకా క్లారిటీ ఉంటే బాగుండేది అని చెప్పేసి అనిపించింది నాకు. సో ఇదైతే నేను అవుట్ ఆఫ్ 5 3 అయితే ఇస్తాను రేటింగు. ఓకే, బాగుంది, పర్చేస్ చేయొచ్చు. ప్రైస్ అయితే జస్ట్ 101 రూపీసే కాబట్టి ఓకే అండి, పర్చేస్ చేయొచ్చు. బయట మనకి ఇంతకంటే ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు, నాకు ఓకే అనిపించింది. సో కావాలనుకుంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. 100 రూపీస్కి ఓకే కొనొచ్చు. నెక్స్ట్ ఈ ఐటమ్స్ వచ్చి స్మాల్ బుద్ధులు ఉంటాయి కదా, ఎంత క్యూట్గా ఉంటాయో అసలు. అవి నాకు చూడగానే భలే నచ్చాయి మీషోలో. సో రివ్యూస్ చూసి ఓకే పర్చేస్ చేద్దామని చెప్పేసి తీసాను. నాకు బై 1 get 1లో వచ్చాయి ఇవి. నేను కొన్నప్పుడు బై 1 get 1 అంటే వేరే ఐటమ్స్ సపరేట్గా కూడా పర్చేస్ చేస్తున్నారు. బట్ ఇవైతే బై 1 get 1లో వచ్చాయి. నాకు అప్పుడు తక్కువకే పడిందండి, 159 రూపీస్ ప్రైస్ వచ్చి. ఎంత క్యూట్గా ఉన్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు. నాకైతే చాలా బాగా నచ్చాయి. చిన్న అంటే నేను ఇవి తీసుకోవడానికి రీజన్ చెప్పాను కదా, ఫస్ట్ ఐటమ్ చూశారు కదా వాల్ హ్యాంగింగ్స్ టైప్ అని చెప్పేసి వుడెన్వి, వాటి మీద పెడదామని చెప్పేసి తీసుకున్నాను నేను. ఇవి నాకు బాగా నచ్చాయి. ఇలా 4 డిఫరెంట్గా వచ్చాయి. చెడు వినుకు, చెడు మాట్లాడుకు, చెడు చూడుకు అని చెప్పేసి. ఇంకోటి ఏంటో నాకు అర్థం కాలేదు, చాలాసేపు ఆలోచించిన తర్వాత అర్థమైందనమాట, చెడు ఆలోచించకు అని చెప్పేసి. బాగున్నాయి. 159కి 8 ఐటమ్స్, వర్త్ ఇట్. ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు, నో డౌట్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా క్యూట్గా చిన్నగా ముద్దుగా చాలా బాగున్నాయి అన్నమాట. వీటికి హ్యాట్స్ వచ్చి కూడా ఉన్నాయి, బట్ అవి ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో ఇవైతే నేను పర్చేస్ చేశాను, నాకైతే నచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి కిచెన్ ఐటమ్ అండి. ఇది ట్రే టైప్ తీసుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇది అసలు నాకు అస్సలు నచ్చలేదు. రివ్యూస్ బాగున్నాయి బట్ నాకు క్వాలిటీ కానీ ఆ ట్రే కానీ అస్సలు నచ్చలేదు. క్వాలిటీ చాలా చీప్ క్వాలిటీ అయితే వచ్చింది. అఫ్కోర్స్ నేను దీన్ని రిటర్న్ పెట్టాను అనుకోండి, బట్ నాకైతే అస్సలు క్వాలిటీ అయితే అస్సలు నచ్చలేదు. సో దీన్ని అయితే ఖచ్చితంగా కొనొద్దు, ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు. సో ప్లీజ్ డోంట్ పర్చేజ్. ప్రైస్ అప్పుడు నేను కొన్నప్పుడైతే 115 రూపీస్ అయితే పడింది, 115. ఇలా అంటే ట్రే ఇలా రొటేట్ అవుతుంది అని చెప్పేసి చూశాను, బట్ రొటేషన్ కూడా అంత నీట్గా లేదు. క్వాలిటీ కూడా చాలా చీప్ క్వాలిటీ అనిపించింది. 115 కదా, బాగుంటుందేమో అని చెప్పేసి. అంటే రివ్యూస్ కూడా నేను చూశాను, రివ్యూస్ కూడా బాగున్నాయి అని చాలామంది కూడా పెట్టారు, బట్ నాకెందుకో అంత అనిపించలేదండి, నాకైతే నచ్చలేదు. సో నేను రిటర్న్ చేసేసాను. ఇదైతే నా పరంగా అవుట్ ఆఫ్ 2 కూడా నేను రేటింగ్ ఇవ్వను. అంటే 100 రూపీస్కి ఎక్కడ రాలేదు అనుకుంటే మాత్రం ఓకే అండి, కొనొచ్చు. బట్ క్వాలిటీ అయితే అంత వర్త్ కాదనిపించింది నాకు. నెక్స్ట్ ఇది వచ్చి టెర్రకోటా క్లే అండి. కిడ్స్ కోసం తీసుకున్నాను నేను, ఇది మా పిల్లల కోసం తీసుకున్నాను. సో కొంచెం అలా మట్టితో ఆడుకోవచ్చు కదా, ఏదైనా డిఫరెంట్గా చేయడానికి. ఫ్లవర్స్ టైప్ కానీ లేదా వినాయకుడు, అంటే మనం చిన్నప్పుడు చేసుకుంటాం కదా వినాయకుడు. సో అలా ఏదన్నా వాళ్ళకి యూజ్ అయ్యిద్ది, వాళ్ళకి కొంచెం టైం స్పెండ్ చేస్తారు అని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను క్లే. ఇది బాగుంది, నాకైతే ఓకే అనిపించింది. నేను కొన్నప్పుడైతే ఇది జస్ట్ 130 రూపీస్ ఏమో పడింది. ఓకే, పిల్లలకి కాస్త అంటే మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. రోజు కూర్చొని మనం చిన్నప్పుడు ఆడుకునేవి పాట్స్ టైప్ చేసుకొని అన్నీ మట్టి ముద్దలు చేసుకొని, అలాగే వినాయకుడిని చేశారు, మట్టి ముద్దలు చేశారు, చక్కగా పాట్స్ చేసుకున్నారు. ఇలా వాళ్ళైతే కాస్త టైం స్పెండ్ చేశారు. సో వాళ్ళకి చాలా హెల్ప్ అయింది, నాకైతే బాగా అనిపించింది. 130 రూపీస్కి ఓకే,
బయట ఇప్పుడు మట్టి కూడా దొరకట్లేదు కదా, సో కావాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. సో నేను కొన్న ఐటమ్స్ అన్నిట్లో కూడా నాకు కిచెన్ ప్రోడక్ట్ ఒకటే నచ్చలేదు. అండ్ కిచెన్ ప్రోడక్ట్ ఇంకోటి కూడా పెట్టాను, 2 జాడీస్ పెట్టాను. బట్ అది నాకు డెలివరీ అని చెప్పేసి చెప్పారు కానీ బట్ ఆ రోజే మళ్ళీ క్యాన్సిల్ చేశారు. బట్ ఎందుకో నాకు తెలియదు, మేబీ అవి పగిలిపోయాయో ఏమో తెలియదు కానీ నాకైతే డెలివరీ అవ్వలేదు. అమౌంట్ అయితే బ్యాక్ ఇచ్చేశారు. సో నేను కొన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇవ్వండి. నాకైతే అన్నీ బాగా నచ్చాయి, ఒక్క కిచెన్ ప్రోడక్ట్ తప్ప. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చక్కగా పర్చేస్ చేయొచ్చు. క్వాలిటీ పరంగా బాగున్నాయి. అలాగే ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ చిన్న చిన్నవి కావాలి అనుకున్నా తక్కువలో బిలో 200 మీరు అన్నీ చూసినా కూడా బిలో 200. సో పర్చేస్ చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. జస్ట్ ప్రమోషన్ కాదండి, నాకు నచ్చినాయి కాబట్టి ఎవరికైనా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న వీడియో చేశాను అంతే. అంటే బయటికి వెళ్ళి ఎక్కువ పెట్టే బదులు మీషోలో చక్కగా మనం ఇంట్లో ఉంటేనే వచ్చేస్తున్నాయి కదా, సో అందుకే నాకు అనిపించింది ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏ ఐటెం నచ్చాయి, అలాగే మీకు ఇంకేమన్నా మీషోకి సంబంధించి అంటే ఈ ప్రోడక్ట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో చెప్పండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.